బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ డీజీపీ అలాగే ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి పైన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్. మహేందర్ రెడ్డి ఇప్పటి వరకు 1,00,000 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టాడంటూ కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు రాపోలు భాస్కర్. మహేందర్ రెడ్డిపై తక్షణమే విచారణ జరిపించి విచారణలో గనక అతను తప్పు చేశాడు అని భావిస్తే వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా రాపోలు భాస్కర్ ఇప్పటికే తెలంగాణ గవర్నర్కి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ డీజీపీకి ఆయన ఫిర్యాదు చేసి విజ్ఞప్తి కూడా చేశారు. అసలు ఆయన ఏం చేశారనేది బ్రేకింగ్ పాయింట్స్లో చూసేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇప్పటికే తెలంగాణ టీఎస్పీఎస్సీలో కొన్ని అవకతవకలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వింటున్న నేపథ్యంలోనే అసలు మాజీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి మీద ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆరోపణలు ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మాజీ డీజీపీ టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అవినీతి అక్రమాలతో 1,00,000 కోట్లకు పైగా ధనాన్ని కూడబెట్టాడు అంటూ కూడా రాపోలు భాస్కర్ ఆయన మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటూ కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తక్షణమే ఎట్టి పరిస్థితుల్లో మీరు మాజీ డీజీపీ మీద చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపించాలి. విచారణలో ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని తేలితే తక్షణమే అతని మీద చర్యలు చేపట్టాలి అంటూ కూడా ఈయన విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ కూడా చేయడం జరిగింది. అసలు ట్వీటే ఒకసారి ఆయన రేవంత్ రెడ్డి గారికి అలాగే గవర్నర్ గారికి డీజీపీకి ఏమి రాశారు, ఏ సబ్జెక్ట్ ఉంది అనేది ఆయన చేసినటువంటి ట్వీట్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆయన ఫోటో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం రాపోలు భాస్కర్ ఈయనే ప్రముఖ హైకోర్టు న్యాయవాది. ఇతనే మాజీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి మీద ఆరోపణలు అయితే చేశారు. ఇప్పటి వరకు వివిధ శాఖల్లో మహేందర్ రెడ్డి గారు పనిచేశారు కాబట్టి ఆ శాఖలన్నింటిలో కూడా అక్రమాలకు పాల్పడి ఎంతో అవినీతి సొమ్మును కూడబెట్టారు అంటూ కూడా ఈయన ఆరోపణలు చేయడం జరిగింది. ఆ లేఖని ఒకసారి మనం చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓవరాల్ బుల్లెట్ పాయింట్స్ లాగా. రాపోలు భాస్కర్, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్. టు అనుమల రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ స్టేట్, తెలంగాణ, హైదరాబాద్. రిక్వెస్ట్ టు డైరెక్ట్ ద కన్సర్న్డ్ అథారిటీస్ టు కండక్ట్ ద detailed enquiry on ex-DGP Mahender Reddy, who committed the illegal activities and grave commissions of offences by misutilizing the high position of DGP. So, ఆయన తన పదవిని అసలు యూటిలైజ్ చేసుకోకుండా అన్యూటిలైజ్ చేశారు, తన పదవిని దుర్వినియోగం చేశారు అంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఏంటంటే ఆయన పదవిని ఉపయోగించి ఆయన పదవిని దుర్వినియోగం చేసి ఎన్నో కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మహేందర్ రెడ్డి కూడబెట్టాడు అంటూ కూడా సబ్జెక్ట్ వచ్చేలాగా, సారాంశం వచ్చేలాగా ఆయన లేఖ రాశారు. రెస్పెక్టెడ్ సార్, ఐ సబ్మిట్ దట్ వన్ శ్రీ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి, రిటైర్డ్ IPS, వర్క్డ్ యాజ్ టాప్ పోస్ట్ ఇన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇప్పటి వరకు మహేందర్ రెడ్డి గారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో టాప్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేశాడంటూ కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఇన్ఫ్యాక్ట్ యాజ్ సిపి సైబరాబాద్కి సిపిగా చేశారని, ఇంటెలిజెన్స్కి ఐజీగా చేశారని, హైదరాబాద్కి సిపిగా చేశారని, డీజీపీగా చేశారని ఇవన్నీ పోస్టులను గుర్తు చేసుకుంటూనే అండ్ నౌ హీఈస్ హీడింగ్ టీఎస్పీఎస్సీ యాజ్ చైర్మన్ సిన్స్ couple of days. He has been appointed to this position without positive opinion of the Telangana society. అసలు అతను ఈ పొజిషన్కి పాజిటివ్ తెలంగాణ సొసైటీ నుంచి పాజిటివ్ ఒపీనియనే లేదు, కానీ ఆ పొజిషన్లో అయితే అతన్ని కూర్చోబెట్టారు అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే he misutilized his different high positions in police department and
committed the grave illegal activities and purchased the properties on behalf of his name and his family members and relatives and close friends. And అతను ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్నో మంచి మంచి పదవుల్ని ఆయన చేశారు. పదవుల్లో చేస్తూనే ఆయన అక్రమాలకు అన్యాయాలకు పాల్పడ్డారు. ఆ పదవిని దుర్వినియోగం చేస్తూ ఆయన ఎన్నో కోట్ల రూపాయలు కూడబెట్టారు అంటూ కూడా ఈ రాపోలు భాస్కర్ గారు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవినీతి ద్వారా సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది ప్రాపర్టీస్ కొనేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరి పేరు మీద అంటే మహేదర్ రెడ్డి గారి పేరు మీద, అతని కుటుంబ సభ్యుల పేరు మీద, అతని రిలేటివ్స్ పేరు మీద, అతని క్లోజ్ ఫ్రెండ్స్ పేరు మీద అతను ప్రాపర్టీస్ కొనేటువంటి ప్రయత్నం చేశారో అంటూ కూడా రాపోలు భాస్కర్ గారు రేవంత్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసాం ఆయన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న హై పోస్టులన్నీ కూడా చేశాడు. హై పోస్టులు చేస్తూనే పదవిని దుర్వినియోగం చేసి ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా కూడబెట్టారని, ఆ ధనాన్ని అవినీతి ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని ఆయన తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద, తన రిలేటివ్స్ పేరు మీద, తన ఫ్రెండ్స్ పేరు మీద ఆయన ప్రాపర్టీస్గా మార్చి మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా ఆయన లేఖలో మనకి స్పష్టంగా తెలుస్తోంది. సో ఇలా రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ గవర్నర్ అయినటువంటి తెలంగాణ గవర్నర్ గారికి, అలాగే డీజీపీ గారికి, ముగ్గురికి కూడా ఆయన లేఖలు రాసి ఎట్టి పరిస్థితుల్లో మహేదర్ రెడ్డి మీద విచారణ జరిపించి విచారణలో కనుక ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనేది కనుక తేటతెల్లం అయితే వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా రాపోలు భాస్కర్ గారు వీళ్ళ ముగ్గురిని కూడా డిమాండ్ చేస్తున్నారు. మనం చూసుకున్నాం, నిజంగానే మహేదర్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మంచి మంచి పోస్టులను చేసిన నేపథ్యంలోనే అతను ఎన్నో అవకతవకలకు అవినీతికి పాల్పడ్డాడు, ఎన్నో కోట్ల రూపాయలు గడించాడు అంటూ కూడా రాపోలు భాస్కర్ గారు మహేదర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తుంది మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మాజీ డీజీపీ మహేదర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు. మాజీ డీజీపీ టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేదర్ రెడ్డి 1,00,000 కోట్ల రూపాయల మేర ఆస్తులు కూడబెట్టారని రుజువుతో సహా వెల్లడి. విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్కు, ముఖ్యమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు. ఓవరాల్గా మనం ఇప్పటివరకు చూసుకున్నాం లెటర్ అనేది, ఈయన ఏ పోస్టులు చేశారనేది, ఏ పోస్టుల్లో ఎంత సంపాదించారనేది ఆయన ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి, నేను వీళ్ళ ముగ్గురికి ఆధారాలతో సహా ఇచ్చానంటూ కూడా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా ఈ సోషల్ మీడియాలో ట్రోల్ కూడా అవ్వటం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంతమంది ఏమో అసలు మాజీ డీజీపీ మహేదర్ రెడ్డి వివాదరహితుడు అంటూ కొంతమంది చెప్పుకొస్తుంటే, లేదు ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు కాబట్టి అతను అక్రమాలకు పాల్పడి ఉండొచ్చేమో అంటూ కూడా మరికొంతమంది వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో నిజానిజాలు నిగ్గు తేలాలంటే మాత్రం ఇటు గవర్నర్ గారు, లేదంటే రేవంత్ రెడ్డి గారు, లేదంటే డీజీపీ గారు నిజంగా వీటిల్లో నిజం ఉందని గ్రహించి వాళ్ళు విచారణకు ఆదేశిస్తే అసలు నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో వీళ్ళు ముగ్గురు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం అయితే వేసి చూడాల్సిందే. ఇప్పటివరకు అయితే మాత్రం ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఈయన అక్రమాస్తులను బయటపెట్టేందుకు ఆధారాలతో సహా ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు.